హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే శ్రీరామనవమి స్పెషల్ వ్లాగ్. చాలా నాళ్ళ తర్వాత, చాలా మంత్స్ తర్వాత యాక్చువల్లీ వ్లాగ్ చేస్తున్నాను ఇలా డైరెక్ట్గా. అది కూడా మా తల్లిగడితో కలిసి, మా దృశ్య తల్లిగడితో కలిసి అనమాట. ఇది తన సెకండ్ శ్రీరామనవమి. ఎలా గడుస్తుంది, ఏం చేస్తున్నాం అన్నది వ్లాగ్లో చూపించేస్తుంది. అసలు మిస్ అవ్వకుండా ఈ వ్లాగ్ అయితే చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. దృశ్యమా హ్యాపీ శ్రీరామనవమి. ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు. ఇది శ్రీరామనవమి ముందు రోజు నైట్ అనమాట. ఇలా గోరింటాకు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తాము. ఈ గోరింటాకు ఈషా వాళ్ళ ఇంట్లో రుబ్బారు. సో ఉందక్క పెట్టుకుందాం ఇద్దరం అంటే తీసుకొచ్చింది, పెట్టుకుందామంటే ఇంకా తను పెట్టుకుంది. ఒక చేతికి నేను పెట్టాను అండ్ నా చేతికి నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఈ దృశ్య అయితే మధ్యలో అల్లరి చేస్తూ అలా ఉందనమాట. నెక్స్ట్ ఇంక నిద్ర వచ్చేసి లాస్ట్కి అది నా దగ్గర పడుకుని పోయింది. ఇంకా అలా ఆ రోజు నైట్ అంతా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టుకోవడం అదంతా ఉంటుంది కదా. దండం పెట్టుకో. వెరీ గుడ్. దృశ్యం జేజీ దండం దండం పెట్టుకో. ఇంకా అలా దేవుడికి దండం పెట్టేసుకున్నాక ఇంకా మేము కాలనీలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. పూజ అదంతా కళ్యాణం ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, ఇంకా కొంతమంది రావాలి. కళ్యాణం అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి స్టార్ట్ అవ్వడానికి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీగా కళ్యాణం చూస్తున్నాం. మీరు కూడా చూసేయండి. సత్యనమధిష్ఠరాధై దేశే వస్తే పాలు పట్టుకుంటారు. పాలు
అమ్మవారికి చూపించి ఇలా కళ్యాణం అదంతా అయిపోయాక నెక్స్ట్ ఉపనయనం ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళొచ్చాక మా అత్తయ్య కళ్యాణం చూసి వచ్చారు కాబట్టి పానకం తీసుకొచ్చారు. పానకం తాగేసాం అండ్ ఈవినింగ్ ఇలా జరిగింది. ఇలారా నీ ఫేస్ చూపి. అయిపోయింది, అంతా పోయింది. మహేష్ దృశ్యగాడు ఆ ఫేస్ అంతా చూడు. దృశ్య కూడా కలర్స్ వేశారు. శ్రీరామనవమి ఊరేగింపుకి వెళ్ళింది దృశ్యమ్మ. సో అక్కడ కలర్స్ వేశారు. డ్రెస్ అంతా పాడు చేసేసుకోండి. పాడు చేసుకోవడం కాదు పాపం, నేనే బయట వేసా. యాక్చువల్లీ పాడైపోయింది. ఇట్స్ ఓకే. మళ్ళీ డే 1 year వరకు రాదు కదా. ఎంజాయ్ చేసి వచ్చింది దృశ్యగాడు. లాస్ట్ ఇయర్ బుజ్జుది దృశ్యమ్మ శ్రీరామనవమికి. అయ్యో ఒక పిక్ ఈ వ్లాగ్లో వేస్తాను. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి దృశ్యాన్ని ఎలా రెడీ చేసామన్నది కొన్ని పిక్స్ చూద్దరు కానీ. అండ్ ఈ ఇయర్ అయితే గెటప్ చేసుకుని ఫొటోస్ తీయించుకుని ఆ స్టేజ్లో అయితే అస్సలు లేదు. అందుకే నార్మల్గానే రెడీ చేస్తాను, ఎలా ఉంటే అలాగా.
సో ఈ ఇయర్ పిక్స్ కూడా ఎలా నార్మల్గా రెడీ చేసి దేవుడి దగ్గర పిక్స్ అలా తీసామన్నమాట. సో ఆ పిక్స్ కూడా ఇక్కడ వేస్తాము చూద్దరు కానీ నెక్స్ట్. అండ్ రామయ్య సీతమ్మ వారు ఊరేగింపుకి మాత్రం వెళ్ళిందనమాట మా దృశ్యమ్మ. సో ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేసింది, బట్ ఫుల్గా టైర్డ్ కూడా అయిపోయింది. తనకి ఈ మెమరీ ఎప్పటికీ ఇలా గుర్తుండిపోతుంది బ్లాగ్లో ఉంటే అని చెప్పి క్యాప్చర్ చేశాను. ఇప్పుడు త్వరగా క్లీన్ చేసేసుకుని డ్రెస్ మార్చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే పిక్స్ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి ఇలా రెడీ చేసి తీసాము. ఈ ఇయర్ రెడీ చేసి తీయించుకునే స్టేజ్లో అది లేదు. సో నార్మల్గా రెడీ చేసి ఇలా పిక్స్ తీసాము. అండ్ తనకి క్లీన్ చేస్తే ఇంత డస్ట్ వచ్చింది. ఏంటది కొత్త షర్ట్? హోలీయా శ్రీరామనవమియా? అయ్యయ్యో. సో చూసారు కదా ఇవాళ మా శ్రీరామనవమి స్పెషల్ వ్లాగ్. మా కాలనీలో అయితే ఇలా జరిగింది. మీ అందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ కమ్యూనిటీస్ ఆర్ మీ కాలనీ ఆర్ మీ ఊర్లో ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చేశారని అనుకుంటున్నాను. అలాగే ఈ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే మా దృశ్య ఈ ఇయర్ చాలా ఎంజాయ్ చేసింది. రాముల వారి కళ్యాణం చూసింది. అండ్ మధ్యలో ఉపనయనం ఒక ప్లేస్కి వెళ్ళాం. అక్కడి నుంచి వచ్చాక న్యాప్ వేసాక వెళ్ళి ఫొటోస్ తీయించుకుంది. ఫొటోస్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ బాగా ఊరేగింపుకి రెడీ అయిపోయి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసింది అనమాట. అది అన్నమాట ఈ ఇయర్ దృశ్య చేసింది. అది చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈవెంట్స్ అయినా ఫంక్షన్స్ అయినా ఏ పార్టీస్ అయినా అన్నీ ఎంజాయ్ చేస్తుంది. అది నాకు చాలా లక్కీ అది. ఎందుకంటే మేము బాగా ఇష్టపడతాం కాబట్టి అవన్నీ ఎక్కడికి వెళ్ళినా సింపుల్వి అయినా పెద్దవైనా అయినా అది ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అదే మాకు కావాల్సింది. అదనమాట ఈరోజు మన బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.